నమస్తే, నేను ప్రవీణ్ సుక్కరి. ఇందిరమ్మ ఇండ్లు కడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు ఆపేస్తున్నారు. ఎందుకు బిల్లులు ఆపేస్తున్నారు? ఎందుకు బిల్లులు ఆపేస్తున్నారని చెప్తా. నేను ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ చక్కగా కట్టలేదు, చక్కగా ఇయ్యలేదు, మేము వస్తాం, మేము వచ్చినాక ఇస్తామని చెప్పారు. వచ్చినాక ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఒక మూడు మూడు రకాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తానికే ఇల్లు లేని వాళ్ళు, జాగా లేని వాళ్ళు, జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, జాగా ఉండి పురాతన ఇల్లు పాతన ఏమంటారు పెంకుటిల్లో రేకులిల్లో ఉన్న వాళ్ళను మూడు రకాలుగా డివైడ్ చేశారు. అయితే సొంత ఇంటి నిర్మాణం మీ కళను మేము నెరవేరుస్తాం, మీకు జాగా ఉండాలి, లేకపోతే జాగా ఉండి స్లాబ్ ఇల్లు కాకుండా మామూలు ఇల్లు ఉండాలి, అలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు ఇచ్చేస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. దరఖాస్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందినాయి. ఆ అధికారులు కూడా ఇంటింటికి తిరిగిరు. నిజంగా కొంత బాగా ఫిల్టర్ చేసే ప్రయత్నం చేశారు. నిజమైన లబ్ధిదారులకి అందుతుంది అనుకునేలాగా చాలా మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారులు ఎంపిక చేసినాక వాళ్ళు కొంత డబ్బులు పెట్టుకొని బేస్మెంట్ లెవెల్కో, పిల్లర్ లెవెల్కో, స్లాబ్ లెవెల్కో ఇల్లు మెల్లమెల్లగా కట్టుకుంటా ఉన్నారు. దఫాలుగా మీకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు వస్తాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఒక కొత్త మెలక పెట్టారు. ఆ మెలక ఏందా అంటే, మీకు సొంత జాగా ఉండి మొత్తానికి ఇల్లు లేకుండా మీరు కట్టుకోరు, మీకు ఇస్తున్నాం వెంబడే. కానీ సొంత జాగా ఉండి ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, వాళ్ళకు వచ్చింది అసలు సమస్య. ఏంటంటే కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు కూడా స్లాబ్ ఉన్న ఇంట్లో ఉండొద్దట కిరాయికి. రేకుల ఇంట్లోనే కిరాయికున్న వాళ్ళే రేకుల ఇంట్లో కిరాయికున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇంట్లో బిల్లులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారులు కొత్తగా నో చెప్తా ఉన్నారు. బిల్లుల కోసం తిరిగే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, అంటే ఇప్పుడు ఉన్న స్లాబ్ ఇల్లు కాల్ చేసి పోయి రేకుల ఇంట్లో ఉండాలి. మరి మొదట ఇల్లు పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఎంపిక చేసేటప్పుడు కానీ చెప్పిరా? లేదు, మీకు సొంత జాగా ఉండి కిరాయి ఇంట్లో ఉంటున్నారు, అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అని చెప్పారు. ఇప్పుడేమో మీరు కిరాయి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు రేకుల ఇల్లు అయి ఉండాలి, స్లాబ్ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇంటి బిల్లు రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం ఈ పైకప్ అంటే ఇప్పటికీ ఇండ్ల మంజూరు విషయంలో కూడా చాలా డిలే ఉంది. చాలా మంది లబ్ధిదారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అది అట్లా ఉన్నాక ఇప్పుడు సగం ఇల్లు అయిపోయినాక చాలా మంది స్లాబులు కూడా పోసుకున్నారు, ఇళ్లలో పోతాను కూడా రెడీ అయినారు. కానీ ఆ ఇళ్లలో పోతే బిల్లులు రాలేదు. ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో బిల్లులు రాలేదు. ఆ బిల్లులు ఎందుకు రాలేదని చెప్పేసి చెప్పులారు కదా తిరిగితే ఇప్పుడు చెప్తున్న ముచ్చట ఏంటంటే, ఎస్, మీరు సొంత జాగా ఉండి కిరాయి ఇంట్లో ఉన్నారు, ఆ కిరాయిలు స్లాబ్ ఇల్లు అట, అందుకే ఇస్తలేమని చెప్పేసి అడ్డని చెప్తా ఉన్నారు. సో మరి స్లాబ్ ఇల్లు అని చెప్పేసి ముందే చెప్తే మేము మా పైసలతో మా తిప్పలేదు, మేము పడుతుంది కదా అని. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసి కట్టారు ఇండ్లు, అప్పులు చేసి ఇంకో బంగారం కుదిపెట్టి ఇంకో కుదిపెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఇల్లు మంజూరు అయింది. కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చిండు, గుడిసే పర్మిషన్ ఇచ్చిర్రు. కాకపోతే ఇప్పుడు బెస్మెంట్ కట్టుకున్నాక ముగ్గు పోసింది, కార్యదర్శి వచ్చింది. కార్యదర్శులు సార్లు వాళ్ళు అమీదన్న రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఏమి ఇయ్యమది గుడిసే ఉండే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం, గవర్నమెంట్ ఇల్లు అని అంటుంది. ఆ బిల్లులు ఇవ్వాలంటే అధికారులు ప్రభుత్వం మొన్న చేయి చూపిస్తా ఉంది. అంటే వాళ్ళ అప్పులెట్ట తీరాలి, ఆ ఇల్లు మళ్ళా ఇందిరమ్మ ఇండ్ల పేరు కింద పోతుంది. పైసలేమో కట్టుకున్న లబ్ధిదారులు, పేరేమో ప్రభుత్వం ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇంటి కింద పోతుంది. సో దీనికి ఇట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. లబ్ధిదారులు ఏమంటున్నారు అంటే, మేము నమ్మినము ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అప్పుడు రాలేదు మాకు, సరే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని సంతోషపడి అప్పుసప్పు వేసి ఉన్న జాగల 2 అరలు వేసుకుంటే ఇప్పుడు బిల్లులు రాకపోతే మా పరిస్థితి ఏంది? బిల్లులు ఇస్తామని చెప్పేసి నమ్మించి ఆ ఇంటి కొలతలు తీసుకొని పోయి మీరు ఇంతలోనే ఇల్లు కట్టాలి, 60 గజాలనే కట్టాలి, 80 గజాలనే కట్టాలి, ఆ సింగిల్ బెడ్రూమే ఉండాలి, గింత సైజులు ఉండాలని చెప్పేసి అన్ని చెప్పి ఇల్లు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత అప్పులు తెచ్చి ఇల్లు కట్టిన తర్వాత బిల్లులు రావు. ఎందుకంటే మీరు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది స్లాబ్ ఇల్లు కాబట్టి మీకు బిల్లులు రావు అని చెప్పేసి లేనిపోని కొత్త కారణాలు చెప్తే ఎక్కడ పోవాలని చెప్పేసి లబ్ధిదారులు అయితే మండిపడుతూ ఉన్నారు. ఇల్లు మంజూరే, ఇల్లు ఇంకా కట్టుకొని ఇంకా స్టార్ట్ చేయండి వెళ్ళిన వాళ్ళు అయితే ఇప్పటికిప్పుడు మరి స్లాబ్ ఇల్లు ఏడుందిరా నాయన అని, స్లాబ్ ఇల్లు కాల్ చేసి రేకులు ఏడుందిరా నాయన అని చెప్పేసి ఇల్లు కాల్ చేసి ఇల్లు తోలాడుకునే పరిస్థితిలో కూడా ఉన్నారంట. ఫస్టే చెప్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఆర్సీసీ పైకప్పు ఉండి స్లాబ్ ఉన్న ఇంట్లో ఉంటే మీకు బిల్లులు ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అని అడిగితే ఏం చెప్తారంట అధికారులు? స్లాబ్ ఇల్లు అంటే కిరాయి ఎక్కువనే ఉంటుంది, అంతే. ఆ కిరాయి కట్టే స్తోమత ఉన్న వాళ్ళకి ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అంత కిరాయి కడుతోళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేరా అని
ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినాయి, గైడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇస్తలేమని చెప్పేసి సాగు కబురు సల్లాగా చెప్పారు. సో ఈ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల బ్రేక్ అనేది ప్రభుత్వం ఇయ్యలేక చేస్తున్నదా, లేక అని చెప్తారు కదా నిధులు లేవు, పైసలు లేవు, ఖజానా ఖాళీ అని చెప్పేసి అది చేస్తున్నారు కదా, మొత్తమే ఎట్లా కట్టుకున్నదా ఇందిరమ్మ ఇండ్ల కింద పడతాయి పేర్లు. ఆ క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో పడుతుంది. కాబట్టి అట్లా జరుగుతుందా అనేది ఇప్పుడు ప్రజలు అంటే పిచ్చోళ్ళు అయిపోయి చూస్తున్న పరిస్థితి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.